తెలుగుదేశం ప్రభుత్వం పీజీటీలుగా ఉద్యోగాలు కల్పిస్తే వైకాపా ప్రభుత్వం తమను తొలగించిందని కొందరు బాధితులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎదుట వాపోయారు. ఎంత ఇస్తారో చెప్పండి అంటూ బొత్స ఓసారి, సజ్జల మరోసారి బహిరంగంగానే డబ్బులు డిమాండ్ చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారి ప్రవీణ్ ప్రకాష్ సైతం తమని అవహేళన చేశారని వాపోయారు. తమ ఉద్యోగాల తొలగింపు అన్యాయమని, న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సైతం లెక్క చేయలేదని లోకేష్ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. బాధితుల ఆవేదన విన్న మంత్రి లోకేష్ త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 2018-19 నోటిఫికేషన్ ప్రకారంగా మమ్మల్ని రిక్రూట్మెంట్ చేశారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన రిక్రూట్మెంట్ చెల్లదు అని చెప్పి మా పోస్టులు తొలగించడం జరిగింది. అంతేకాకుండా మాకు అన్యాయం జరిగిందని ఎడ్యుకేషన్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారి దగ్గరికి, అలాగే సజ్జల రామకృష్ణ గారి దగ్గరికి మేము తిరిగాం. ఎవరి దగ్గరికి మేము వెళ్ళినా సరే, మీరు ఉత్తు చేతులతో వస్తే పని అవ్వదు, మీరు పెట్టెలతో వస్తేనే పని అవుతుంది, మీకు మేమేమి చేయలేము, మీ ఇష్టము, మీకంటూ ఒక యూనియన్ తెచ్చుకోండి అని ఇలానే మాకు మాట్లాడేవారు. మమ్మల్ని ఆఫీస్ చుట్టూ మొత్తం తిప్పారు. కానీ మేము ఎక్కడికి వెళ్ళినా సరే మమ్మల్ని పెట్లు అడిగారే కానీ మాకైతే మాత్రం న్యాయం చేయలేదు. మేము కష్టపడి పోస్టులు సంపాదించుకొని వచ్చాం. మేము డబ్బులు ఎలా సరిస్తాం? ఇక్కడ ప్రవీణ్ ప్రకాష్ గారు కూడా అతని దగ్గరికి అతను కూడా అలానే మాకు ఈ ప్రభుత్వం మాత్రమే న్యాయం చేస్తుందని మేము ఎదురు చూసాము. మాకు న్యాయం చేస్తుందని నమ్ముతున్నాం సార్. జగన్ గారి ప్రభుత్వంలో లాస్ట్ ఇయర్ 2023 సంవత్సరంలో జూన్ నెలలో మమ్మల్ని ఆపేశారు. తెలుగు ఇంగ్లీషు మాకు వద్దు, మేము స్కూల్లో నుంచి ఎవరైతే సిఆర్టీలు ఉన్నారో వాళ్ళకి ఎంఏలు పీజీలు ఉన్నా లేకపోయినా వాళ్ళ చేతే చెప్పించుకుంటామని ఎస్పీడీ గారు శ్రీనివాస్ గారు మమ్మల్ని తొలగించడం జరిగింది. మళ్ళీ వెనక్కి తీసుకోమని ఎంతసేపు ప్రాధేయపడినా, ఎన్నిసార్లు తిరిగినా మాకు ఆ ప్రభుత్వంలో న్యాయం చేయలేదు. మమ్మల్ని ఏమో రాజకీయ నాయకుల ద్వారా వచ్చారు, ఆ ప్రభుత్వంలో మీరు ఎలా పడితే అడ్డగోలుగా వచ్చేసారని చెప్పి అన్యాయంగా తీస్తారు. మీరు ఏజ్ అయిపోయారు, ముసలి వాళ్ళు అయిపోయారు, మాకు యంగ్ వాళ్ళు కావాలి అని చాలా ఘోరంగా మాట్లాడి, మేము కరెక్ట్గానే సెలెక్ట్ అయినా కూడా తీసి తెలుగు ఎవరైనా చెప్పగలరు అని ఎలా చెప్తారు సార్? ఇప్పుడేమొచ్చి అక్కడుండే స్కూల్ టీచర్లతో, క్వాలిఫికేషన్ లేని వాళ్ళతో చెప్పిస్తున్నారు.